మా హై నెక్ జాకెట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఫోల్డింగ్ చూడండి. క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. నాకు ఇక్కడ హ్యాండ్ జాయింట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి సమానంగా, ఏమవుతుంది, ఈ 4 పొరలకి కూడా మనం జాయింట్లు అనేవి వెయ్యాలి. అలా కాకుండా కొంచెం ఇటువైపుకి వేసుకున్నాం అనుకో, ఆమ్ రౌండ్ అంతా కూడా వచ్చేస్తుంది, ఒకవైపు వచ్చేస్తుంది. దీనికి మాత్రమే జాయింట్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ కింద వైపున క్రాస్లు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 11 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. తర్వాత హ్యాండ్ లూజు 5.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఆమ్ లూజ్ 7 పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ రావాలి. సరేనా? టోటల్గా 16 ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చింది. డివైడెడ్ బై 2 చేస్తే 8 వస్తుంది. 8 రౌండ్ రావాలంటే 7 ఇంచెస్ తీసుకోవాలి. అర్థమైందా? ఈ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైను, ఇక్కడ లూజ్ దగ్గర ఒక లైను. ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్, ఓకేనా? ఇట్లా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చెట్క, ఈ సెంటర్లో ఒక చెట్క. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటువైపు లోతు తీసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి. తర్వాత ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుందో చూసుకోండి. 7 ఇంచెస్ వచ్చింది అంటే సెంటర్ ఎక్కడ వస్తుంది? 3.5 దగ్గర వస్తుంది. ఇక్కడి నుంచి 3/4 ఇంచి, ఇట్లా మార్కింగ్ చేసేయండి. ఇది కట్ చేసేయాలి. ఈ లోతులు కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ముడతలు లేకుండా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో, చంక భాగంలో. ఇవి సైజుని బట్టి మారుతూ ఉంటాయి, ఇంతే వస్తుంది అని ఏం లేదమ్మా. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అవతల వైపు చేసుకోవాలి. ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. పొడవు ఎంత? 14 ఇంచెస్ పొడవు, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే 15. కింద క్రాస్ ఏం లేదు కాబట్టి ఇక్కడ తీయట్లేదు, ఉంటే తీసేసుకోవాలమ్మా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి. మనకి ఎంతైతే షోల్డర్ వస్తుందో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 7.5 వచ్చింది.
7.5 ఇక్కడ మార్కింగ్ చేస్తాను. తర్వాత దీనికి నెక్ లూజు షోల్డర్ మార్కింగ్ చేయాలి కదా. 4 ఇంచెస్ షోల్డరు అంటే ఎక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడికి. అప్పుడు నెక్ లూజ్ ఎంత వచ్చింది? 3.5 ఇంచెస్ నెక్ లూజ్ వచ్చేసింది. తర్వాత ఆర్మ్ డౌన్ చేయాలి కదా. ఆర్మ్ డౌను షోల్డర్ ఎంత తీసుకుంటే అంత చేయాలి కాబట్టి 7.5 పెట్టేసుకున్నాం. చెస్ట్ లూజు 38 వచ్చింది. డివైడెడ్ బై 4 చేస్తే 9.5. 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఈ కిందకు స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్. ఇక్కడ మన గ్యాప్ ఎక్కువ రాదు కాబట్టి జస్ట్ ఇలా రౌండ్ చేసేసేయండి. నార్మల్ బ్లౌజ్ లాగా రాదు. తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి డౌన్ చేసేయండి. ఇది మర్చిపోవద్దు, డౌన్ చేయకపోతే షోల్డర్ దగ్గర షేప్ పోతుంది. సరేనా? ఇంకా ఏం కావాలి మనకి? నెక్ పొడవు. నెక్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్, విడ్త్ 3.5. ఇక్కడ నుంచి 1 ఇంచ్. 1 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. నేను ఇట్లా రౌండ్ చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వైపు వేసుకోండి అమ్మా. ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇలా వేసేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. ఇక్కడ మాత్రము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా. దేనికి? హూక్స్ పట్టి కాజా పట్టీకి ఖర్చు అన్నమాట. ఈ కింది భాగంలో మాత్రం ఎన్ని ఇంచెస్ మడవాలి? 2 ఇంచెస్. ఇక్కడ వరకు మడిచేయండి. మడిచేసి ఒక లైన్ గీసేయండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఎత్తేయండి. మనకి ఇక్కడ ఫ్రంట్ భాగంలో నెక్ కావాలి కదా. ఇక్కడి నుంచి 6 ఇంచెస్కి నెక్ లూజ్ ఎంత? 3.5 కదా. 3.5 అట్లా పెట్టేయండి. ఇట్లా లైన్ డ్రా చేసుకొని మీకు ఇక్కడ ఏ షేప్ కావాలో ఆ షేప్. ఇక్కడ నేను స్టార్ షేప్ పెట్టుకుంటాను. ఒక 1/2 ఇంచ్ లోపలికి. అర్థమైందా?
తర్వాత ఇక్కడ చూడండి లోతు తీసుకోవాలి కదా, ఫస్ట్ అయితే ఇక్కడ బాక్స్ గీసేయండి. గీసిన తర్వాత ఈ బాక్స్ దగ్గర నుంచి యువతలకి 1 ఇంచ్. ఈజీ మెథడ్ అనమాట ఇది. ఈజీ మెథడు చాలా బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. అది అర్థమైందా? నెక్స్ట్ తర్వాత హుక్స్ లీట్ వస్తాయి కదా, హుక్స్ పట్టి వైపు 1.5, చంక వైపు 1 ఇంచు. ఇక్కడ నెక్ లూజ్ ఎంత తీసామో అంతే ఇక్కడ తీసుకోవాలి. 2 ఇంచెస్ డాట్స్ కోసం. ఈ డాట్స్ని ఏం కదిలియొద్దు. డాట్స్ ఎక్కడికైతే పెట్టామో అక్కడికి క్రాస్ లైన్ గీసేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా, ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక 1/4 ఇంచు కిందకి, ఓకేనా? ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకుందాం. ఎట్లయితే మార్కింగ్ చేసామో అట్లా కట్ చేసేసుకుందాం. మీకు ఇక్కడ చూడడానికి ఎక్కువ లోతు ఎత్తేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ తీసి నేను ఇప్పుడు చెప్పిన విధంగా తీసి కుట్టి చూడండి, కుట్టి వేసుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది. చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్. అర్థమైందా? ఎట్లా మేడం, మిమ్మల్తోనా జస్ట్ ఇదేనా? ఆఫ్ చేస్తున్నావా? మా క్రాస్ బెల్ట్ తీసుకుందాము. నడుము లూజు 32 ఇంచెస్ వచ్చింది కదా, 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది. ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుల కోసం. తర్వాత హుక్స్ ఇది ఖర్చులు పెట్టిన దగ్గర చంక భాగం వస్తుంది కదా, ఇటువైపు 3 ఇంచెస్. హుక్స్ పట్టి ఇటు వస్తుంది కాబట్టి 3.5. ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి సెంటర్ ఎక్కడ వస్తుంది? 4 ఇంచెస్. ఇక్కడ 2.5. దీన్ని ఇలా క్రాస్ చేసుకుంటూ గీసుకోవాలి, ఓకేనా? దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇట్లా కరువు నీట్గా గీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకుందాం, హుక్స్ వైపు కుట్టుకోవాలి అని గుర్తు కోసం, సరేనా? ఇప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ శారీ పీస్లో కూడా కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద వేసేసుకొని కట్ చేసుకోవాలమ్మా. చుట్టూ ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి,
కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది కదా, దీన్ని ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా తీసుకోవాలి. లేదంటే మళ్ళీ పై పీస్కి కూడా జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. కింద ఏమన్నా పీస్ పక్కకు పోయిందా ఏమన్నా చూసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్. ఇంకా మనకేం కావాలి? నడుం పీస్ ఇందులో తీసేసుకుంటున్నాను. 1 ఇంచ్ వెడల్పు, నడుం భాగంలో హాఫ్, అంటే వెనక మాత్రమే కదా వస్తుంది. ఎంత వెడల్పు కావాలో తీసేసుకోండి. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కావాలి కదా, హుక్స్ పట్టి వచ్చేసి కాజా పట్టి 2.5. స్టిచ్చింగ్ చూద్దామా.